అనుకున్నంత అయ్యింది. అసలు సీజ్ ఫైర్ అంటూ అమెరికా చెప్పిందంతా వట్టిదే అని తేలిపోతోంది. కాల్పుల విరమణ ప్రకటన వచ్చినా ఇజ్రాయెల్ లెబనాన్ పై వరుస దాడులు చేస్తోంది. దీంతో ఇరాన్ తన పాత ఆయుధాన్ని బిగించేసింది. హర్మూజ్ జలమార్గాన్ని నిలిపివేసింది. అసలు ఈ సీజ్ ఫైర్ అనేది తనకి సంబంధం లేదంటూ ఇజ్రాయెల్ చెప్పడం వెనుక పెద్ద ప్లానే ఉందంటున్నారు. దక్షిణ లెబనాన్ని మరో గాజాగా చేసేంత వరకు ఇజ్రాయెల్ ఆగదని కూడా చెబుతున్నారు. సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ అని అర్థం. కానీ ఇజ్రాయెల్ చెప్పే అర్థం వేరనుకుంటా. అవతలి వారిపై ఏకపక్షంగా దాడులు చేయడమే సీజ్ ఫైరా? ఇజ్రాయెల్ సందు చూసి లెబనాన్ని మరో గాజాగా మార్చాలనుకుంటుందా? రగిలిపోయిన ఇరాన్ దెబ్బకి హర్మూజ్ క్లోజ్. మిడిల్ ఈస్ట్ లో సీజ్ ఫైర్ కి కొత్త అర్థం చెప్పేలా వ్యవహరిస్తోంది ఇజ్రాయెల్. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. పైగా ఇరాన్ పెట్టిన 10 షరతుల్లో స్పష్టంగా లెబనాన్ సహా అన్ని ప్రాంతాలపై దాడులు ఆగిపోవాలని ఉంది. అయినా కూడా తమకి ఆ విషయం తెలియదు అన్నట్లుగా ఇజ్రాయెల్ లెబనాన్ పై విధ్వంసానికి దిగింది. ఈ దాడుల్లో 250 మందికి పైగా మరణించగా 1100 మందికి పైగా గాయపడ్డారు. దీంతో రగిలిపోయిన ఇరాన్ అత్యంత హేయమైన చర్య అంటూ మండిపడింది. తన చేతిలోని జలమార్గాన్ని ఆపేసింది. ఇక్కడే ఇజ్రాయెల్ వైఖరి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒప్పందం ప్రకటించిన వెంటనే ఇజ్రాయెల్ లెబనాన్లోని బీరూట్, బెకాలోయ సహా హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడింది. అమెరికాతో కుదిరిన ఒప్పందం తమకు హిజ్బుల్లాకు మధ్య జరుగుతున్న పోరాటానికి వర్తించదు అని చెప్పడమే విచిత్రం. మరోవైపు ట్రంప్ కూడా లెబనాన్లో జరుగుతున్నది ఒక ప్రత్యేక ఘర్షణ అంటూ చెప్పడం అసలు సీజ్ ఫైర్ డీల్ అనేదే ఓ పెద్ద ట్రాప్ గా కనిపిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఉత్తర ఇజ్రాయెల్ పై రాకెట్లతో దాడి చేసినట్లు హిజ్బుల్లా ప్రకటించింది. ఆక్రమణ కోసం ప్రయత్నిస్తోన్న అమెరికాకి సరైన బుద్ధి చెప్తామని ప్రతిజ్ఞ చేసింది. అసలు ఈ హిజ్బుల్లాని తయారు చేసిందే ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్. అందుకే ఇరాన్ ఇంతగా రియాక్ట్ అవుతోంది. ఓవైపు ఇప్పటికే పాలస్తీనాలోని గాజాకు పట్టిన గతే ఇజ్రాయెల్ లెబనాన్కి పట్టించబోతున్నట్లు ఆ దేశం వ్యూహం చూస్తే అర్థమవుతోంది. గాజాలో 55% భూభాగాన్ని ఆధీనంలోకి తీసుకున్న ఇజ్రాయెల్ ఇప్పుడు దక్షిణ లెబనాన్ పై గురిపెట్టి ఆ ప్రాంతం మొత్తం స్వాధీనం చేసుకోవడం, ఆ తర్వాత తిరిగి బఫర్ జోన్ క్రియేట్ చేయడమే లక్ష్యంగా కదులుతోంది. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దు నుంచి దక్షిణ లెబనాన్లోని లితానీ నది మధ్య ఉన్న భూభాగాన్ని పూర్తిగా నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ఇజ్రాయెల్ పావులు కదుపుతోందని లెబనాన్ ఆరోపిస్తోంది. ఓవైపు అమెరికా సైన్యం ఇరాన్ పై విరుచుకుపడుతుంటే తాను మాత్రం లెబనాన్ పై దాడులు చేస్తూ వచ్చింది. దానికి ఏప్రిల్ 8 నాటి దాడులు పరాకాష్ట. ఈ దాడులను తట్టుకోలేక లక్షల సంఖ్యలో ప్రజలు తమ స్వస్థలాలను వీడి పారిపోతున్నారు. ఒక్క హిజ్బుల్లా మాత్రమే కాకుండా లెబనాన్లోని పౌర నివాసాలను టార్గెట్ చేసుకోవడం వెనుక అసలు లక్ష్యం అక్కడ మానవ సంచారం లేకుండా చేయడం, తర్వాత తమ సైన్యాన్ని దింపెయ్యడం. ఇజ్రాయెల్ నార్త్ ఫ్రాంటియర్ దగ్గర 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లితానీ నదిని ఆధారంగా చేసుకుని మిగిలిన ప్రాంతమంతా స్వాధీనం చేసుకునేలా నెతన్యాహు ప్లాన్ వేశారు అంటున్నారు. ఇక్కడ లితానీ నది ప్రవాహం దక్షిణ లెబనాన్ నుంచి వేరు చేస్తోంది. ఇక్కడే హిజ్బుల్లా శిబిరాలతో పాటు స్థానికుల నివాసాలు ఉన్నాయి. వీటిపై దాడి చేసి ఖాళీ చేయించి ఆ తర్వాత ఇక్కడ గాజాలో చేసినట్లే బఫర్ జోన్ చేయాలనేది ఇజ్రాయెల్ ప్లాన్ కాగా దాన్ని లెబనాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. లెబనాన్ ప్రెసిడెంట్ జోసెఫ్ ఔన్ ఇది తమ దేశాన్ని చీల్చే కుట్రగా వర్ణిస్తున్నారు. అయితే ఇక్కడ లెబనాన్ నిస్సహాయత ఏమిటంటే పూర్తిగా ఇజ్రాయెల్ కి ఎదురు తిరిగి దాడి చేసే శక్తి లేదు. మరోవైపు హిజ్బుల్లాని కంట్రోల్ చేసే పవరు లేదు. దీంతో మిడిల్ ఈస్ట్ లో లెబనాన్ మరో గాజాలా తయారవ్వక తప్పదనే ఆందోళన బయలుదేరింది.